వెల్కమ్ టు అంకం న్యూస్. ఎంతో కష్టపడి విద్యార్థులను చదివించాలనే ఉద్దేశంతో లక్షల రూపాయల ఫీజులు కట్టి పేరెంట్స్ చదివిస్తున్నారు. ఇదే వంక చూసుకుని హైదరాబాద్లోని బోడుప్పల్లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అందిన కాడికి ఫీజులు దండుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచారని 5% ఫీజులకు అదనంగా 15% వసూలు చేస్తున్నారని, ఆలస్యమైతే 3,000 వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న 5% మాత్రమే ఫీజులు తగ్గించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ కవరేజ్కి వచ్చిన జర్నలిస్టులకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా గేటు తీయకుండా బయటనే ఉంచారు. ఇదెక్కడి మర్యాద అంటూ జర్నలిస్టులు ఆగ్రహానికి గురైన పాఠశాల యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఈ పాఠశాలలో అక్రమంగా విద్యా తల్లిదండ్రులకు తెలియకుండా 20% పెంచారు. కానీ ఇక్కడ విద్య చెప్పకుండా విద్యను వ్యాపారంగా మార్చే పరిస్థితి ఈ పాఠశాల కాపాడుతూ ఉంది. ఇన్ని అరెస్టులు జరుగుతూ ఉన్నా ఈ పాఠశాలపై ఎంఈఓ కానీ డిఓ కానీ ఎందుకు చర్యలు తీసుకుని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఎంఈఓ డిఓ విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఏఐఎస్ఎఫ్ ఆధారంలో పెద్ద ఎత్తున ధర్నాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ కనీసం మాట్లాడిన తర్వాతనే ఫీజులు పెంచాలి. మాట్లాడకుండా సిద్ధార్థ నాణ్యమైనటువంటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు అఖిల భారత విద్యాసంస్థ ఏఐఎస్ఎఫ్ అండగా ఉంటుంది. వారి తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.